अस्सलाम वालेकुम आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। केसलापुर नागोबा जात्रा में कबायली अवामी दरबार मुनाकिद, रियासती वजीर सीतक्का ने बतौर मेहमान खुसूसी की शिरकत। आदिलाबाद किसान कांग्रेस के ज़ेर एहतमाम साबिक़ चीफ मिनिस्टर KCR के खिलाफ एहतजाज, फ्लेक्सी को किया गया नजर आतिश। कुरान करीम अज़मत वाली किताब, हाफिज़ कुरान का मर्तबा बहुत बुलंद। दारुल-उलूम अज़ीज़िया के 12वें सालाना अज़ीमुश्शान जलसे आम से उलमा इकराम के खिताबात। और अब खबरें तफसील से। ज़िला आदिलाबाद के इंदरवली मंडल केसलापुर नागोबा जात्रा में पीर के रोज़ कबायली अवामी दरबार का इनेकाद अमल में लाया गया। इस दरबार में रियासती वज़ीर सीतक्का ने बतौर मेहमान खुसूसी शिरकत की। आदिलाबाद रुकन पार्लियामेंट सोयम बापूराव, खानापुर हल्क़े असम्बली विडमा बोज्जू पटेल ज़िला अहदेदारान के हमरा कबायली अवामी दरबार में शिरकत की। इन्होंने कबायलियों की तरफ से जमा कराई गई दरख्वास्तों का जायज़ा लिया और मुनासिब हल निकालेंगे और कबायलियों की तरक्की और बहबूद के मकसद से प्रोग्राम तरतीब देंगे। इन्हें यकीन दिलाया गया कि वो एजेंसी इलाक़ों में दीराना मसाइल के हल के लिए काम करेंगे। क़ब्ल अज़ा इन्होंने केसलापुर नागोबा मंदिर का दौरा किया और कबायलियों के देवता नागोबा के दर्शन किए। భక్తులు కానివ్వండి వారు పరిష్కరించి రోడ్ చేసి మన దానికి సెటిల్మెంట్ చేసి తో పాటు దాని అంతా కూడా ఫెన్సింగ్ చేసుకోవాలి. మందలు ఉన్నాయి, దాని కూడా మరి ప్రభుత్వం కాలేజ్ బిడ్డ అన్ని కాలేజ్ కోసం ఏజెన్సీ టైంల కోసం బిఎడ్ కాలేజ్ మంజూరైంది. ఎమ్మెల్యే ఖానాపూర్ గారిని కోరుతున్నాం. అలాగే మా మిశ్రమ వంశ వాళ్ళ తరఫు నుంచి మిశ్రమ వాళ్ళు కలుస్తారు. పూజారులు వారు వెంకటరావు పటేల్, అలాగే తిరుపతి వేదిక మీద సో ఆదివాసులకు ఎస్పెషల్లీ అన్ని జిల్లాలో చూసినట్లయితే విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, విద్యుత్, కనెక్టివిటీ, రోడ్లు, మళ్ళీ పోడు భూములు. సో ఇవి చాలా 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మరి 7 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కూడా అన్ని శాఖలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ వచ్చే 1 ఇయర్లో ఏమేమి చేయాలనేది కూడా అన్ని శాఖల నుంచి కూడా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యలో ఎట్లా ప్రమాణాలు ఇంప్రూవ్మెంట్ చేయడం, మన లెర్నింగ్ స్టాండర్డ్స్ అంతా ఇంప్రూవ్మెంట్ చేయడం, మంచి వైద్యం అందరికీ అందించే విధంగా చాలా మంచి డాక్టర్స్లని వాళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పియడం, మరి దాన్ని కూడా మినిస్టర్ గారికి అంతా కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 400 అప్లికేషన్స్ వరకు కూడా మనం 3 ఫేజ్ కరెంట్ ఆదివాసీ అప్లికేషన్స్లలో అన్నింటిలో కూడా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వ్యవసాయం కూడా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, అదేవిధంగా NREGS ద్వారా కానివ్వండి, వేరే ఇతర స్కీమ్ల ద్వారా కానివ్వండి, కనెక్టివిటీ రోడ్స్ మన ఆదివాసీ ప్రాంతాలకు కనెక్ట్ చేసే విధంగా అవన్నిటిని ఏర్పాటు చేయడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అనేక గ్రామాలలో రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి కాబట్టి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పనిసరిగా సీతక్క మీద మన తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్లు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలన్నా కూడా తప్పనిసరిగా అభివృద్ధి కోసం మేము సహకరిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అవసరం అనుకుంటే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి దగ్గర కూడా నేను వచ్చి మనం వివరించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా ఆదివాసీ దాడులందరూ కూడా ఒకటే విజ్ఞప్తి నేను చేయడం జరుగుతుంది. మీ పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ లో బాగా వెనుక ఉంటున్నారు కాబట్టి పిల్లలందరినీ కూడా చదువులో ముందుకు తీసుకుపోయి చదివించాలని కూడా ఈ సందర్భంగా నేను ఆదివాసీ
శ్రీనివాస్ మిత్రులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ ఆశల్ని మనకు ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు మీ ప్రభుత్వం చేయాలనే ఒక విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా సీతక్కను నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ రామ్ రామ్. ఖచ్చితంగా ఈ జిల్లా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు. దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా 2 సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర, ఇక్కడ నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులర్పించే కాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం, ప్రేమ, బాధ కూడా. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్కయితే అందరితో పరిచయం ఉన్న వ్యక్తి, ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి, ప్రజలతో కలిసిపోగలుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, బట్ ఈ ప్రజా దర్బార్కు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు, పోరాట యోధుడు కొమరం భీం. ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కార వేదికలు ఉండాలి, గుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే డే మరి జాతర సందర్భంగానే మరి ఎంఎన్ఆర్ గారు గవర్నమెంట్కు సూచించడంతో అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము. తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, ఇప్పుడు ప్రజాస్వామిక వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం. కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలాఫలకం మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది, ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము, ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా శిలాఫలకం మీద ఉండాలి. అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలాట్ చేస్తాను కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అధికారులందరితో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటి మీద నిధుల కేటాయింపు కానీ, సమస్యల పరిష్కారం కానీ, అదేవిధంగా మరి యూత్కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్ ఇష్యూస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నింటినీ సరి చేసుకొని మరి అభివృద్ధి పదంలోకి వెళ్దామని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే పొద్దున్న నుంచి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. నేను ఇప్పటికీ 5 సార్లు ఈ ప్రాంతంలో నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చిన కాంచి 5-6 సార్లు వచ్చిన నేను వస్తూనే ఉంటా, మీ అందరికీ తోడుగానే ఉంటా, మీ ఆడబిడ్డగానే పనిచేస్తా, మీ ఇంటి బిడ్డగానే ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. किसान कांग्रेस जिला आदिलाबाद सदर मल्लेश ने तनकीद करते हुए कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ऐलान किया कि इनकी हुकूमत असम्बली में कृष्णा के पानी पर बहस के लिए तैयार है और इस मामले में साबिक चीफ मिनिस्टर केसीआर को कोई भी वक्त देने तैयार है, लेकिन केसीआर असम्बली में आए बगैर सब झूठ बोल रहे हैं। किसान कांग्रेस के ज़ेर एहतमाम पीर के रोज़ जिला मुस्तखर के NTR चौक पर एहतजाजी मुजाहरा करते हुए कृष्णा पानी पर केसीआर के मौक़िफ़ की मज़म्मत करते हुए केसीआर की फ्लेक्सी को नज़र आतिश किया गया और केसीआर के ख़िलाफ़ नारे लगाए गए। इस मौके पर इन्होंने असम्बली में बहस के लिए आने के बजाय नलगोंडा सभा कायम करके आवाम को गुमराह करने का केसीआर पर इल्ज़ाम लगाया। తెలంగాణని దోచుకున్న కేసీఆర్, తెలంగాణని దోచుకున్న కృష్ణా జలాల విషయంలో మరి రేపు జరగబోయేటువంటి మీటింగులు కూడా ప్రజలను తప్పుతో పట్టించడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ ప్రజలను ఇంకెన్ని సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు మోసం చేసినటువంటిది ఇంకా చాలదా? మరి మేము ఏమంటున్నామంటే మరి ఏదైనా చర్చ చేయాలంటే రేపు రండి అసెంబ్లీలో మాట్లాడితే మీద పరిష్కారం ఏదైతే ఉందో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తా ఉంది.
దాన్ని వినకుండా నేను ప్రజలను రాబోయే ఎన్నికల్లో మరి ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దాన్ని పక్కతో పట్టించడానికి కృష్ణా జలాల మీద మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పుతో పట్టిస్తుందని చెప్పి అది చేయడానికే రేపు మీటింగ్ పెడతా ఉన్నాడు కాబట్టి ఆ మీటింగ్ సరైనది కాదు. ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రభుత్వ పరంగా మేము అన్ని సమయంలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాజీ సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం కుంభకోణం ఏడైతే బయటకు వస్తుందని చెప్పేసి భయంతో ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది రేపు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కృష్ణా జలాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందే కేసీఆర్ గారు. ఇన్ని 10 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు ఇప్పటి వరకు నువ్వు చేసింది ఏమున్నది? ప్రాజెక్టులకు 40% కూడా 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు నల్గొండ డిస్టిక్లో మీటింగ్ పెడుతున్నావు అని చెప్పేసి మేము కిసాన్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నాం. ఇన్ని రోజుల వరకు కూడా అసెంబ్లీలో మాట్లాడడానికి మా సీఎం గారు అవకాశం ఇచ్చినా కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాక ఒక్కరోజు కూడా దేని గురించి కూడా మాట్లాడకుండా నువ్వు బహిరంగ సభ ఏ విధంగా పెడతావు? నల్గొండకు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన పడితే 30,000 ఎకరాలు సాగు అయ్యేది, ఇప్పటివరకు సాగు కావడం లేదు. అయినా కూడా ఏ ముఖంతో నువ్వు మీటింగ్ పెడతామని చెప్పేసి నేను కిసాన్ కాంగ్రెస్ తరఫున అడుగుతున్నాను. हज़रत मौलाना कारी महफूजुल रहमान फ़ारूक़ी रहमानी नक्शबंदी रुकन ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने कहा कि कुरान एक अज़मत वाली किताब है। हुफ़ाज़ कुरान का बहुत बड़ा मुक़ाम व मर्तबा है। हाफिज़ कुरान के वालिदीन को कल क़यामत के दिन एक ऐसा ताज पहनाया जाएगा जिसकी रोशनी सूरज से ज़्यादा तेज़ होगी। हज़रत मौलाना कारी महफूजुल रहमान फ़ारूक़ी रहमानी नक्शबंदी ज़िला आदिलाबाद के बेला मंडल में वाक़ दारुल अज़ीज़िया का 12वां अज़ीमुशान जलसे आम में बहैसियत मेहमान ख़ुसूसी शिरकत करते हुए मुखातिब फरमाया। हज़रत मौलाना फ़ारूक़ी साहब ने कुरान की तालीम, हाफिज़ कुरान और इल्म दीन के साथ साथ डॉक्टर्स, इंजीनियर्स, प्रोफेसर्स और बेहतरीन वकील बनने की तरगीब दी। इन्होंने कहा कि इस वक्त दीन की आबियारी निहायत ज़रूरी है और जितना उलमा हुफ़ाज़ की और दीनदारों की कदर करेंगे इतना ही दीन आम होगा। जलसे से दिगर मेहमानों ने भी मुखातिब किया। मौलाना मोहम्मद अकबरुद्दीन हुसामी नक्शबंदी ने जलसे की बेहतरीन निज़ामत की और आने वाले मेहमानों का इस्तकबाल किया। के हर गोशे में हिंदुस्तान रखते हैं, इस मिट्टी से हमें प्यार है और हम जब इस मिट्टी में जाना चाहते हैं तो उसका इतना अदब और एहतराम करते हैं कि पाक और साफ होके नहा धो के कफन पहनकर फिर इस मिट्टी के अंदर जाते हैं। तो जाहिर है कि ये मुल्क जो है या इसकी मिट्टी से हमें कितना लगाव है, ताल्लुक है, मोहब्बत है, प्यार है। यहाँ से हम आसानी से कैसे चले जा सकते हैं? अब हमारे सामने बहुत सारी बातें आई हैं की शाम में फर्क काले मगोरे का तूने किस तरह से मिटाया जहां में। फर्क काले मगोरे का तूने किस तरह से मिटाया जहां में, किस तरह से मिटाया जहां में। ये था तेरी गुलामी का सदका। आरडीओ श्रावंती ने कहा कि अवामी मसाइल के हल में किसी किस्म की कोताही ना बरती जाए। अवामी शिकायती दरबार में मौसूल होने वाली दरख्वास्तों की मुकम्मल जांच करके इसका हल निकाला जाए और दरख्वास्त गुजारों को वाज़े तौर पर आगाह किया जाए। पीर के रोज़ इन्होंने कलेक्ट्रेट मीटिंग हॉल में मुनक़िद अवामी शिकायती दरबार में इंचार्ज DRO रमेश राठौड़ और दिगर महकमों के अफसरान के साथ मुख्तलिफ मसाइल पर दरख्वास्तें मौसूल की। इन्होंने मुतल्लिक़ा महकमों के अफसरान को हिदायत दी कि वो ज़ेर इल्तिवा दरख्वास्तों की फील्ड लेवल पर जाँच करते हुए हल किया जाए।
कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी बहुत से समाजी खिदमत के प्रोग्रामों के जरिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसे क़ब्ल शुरू किया गया खाना खिलाने का प्रोग्राम मुसलसल जारी है। सैकड़ों अफराद इस कैंप से इस्तेफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువనివే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా ज़िला SP आदिलाबाद गौस आलम ने कहा कि जंगली जानवरों के शिकार और फसलों की हिफाजत के लिए गैर कानूनी तौर पर बिजली के तार लगाने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। ज़िला SP आदिलाबाद ने एक सहाफ़ती एलामिया जारी करते हुए बताया कि शिकारियों की जानिब से जंगली जानवरों के शिकार के दौरान बिजली के तार लगाने, फसल की खेतों को जानवरों से बचाने के लिए बिजली के तार लगाने के अमल में फसल के खेतों में जाने वाले किसानों, जानवरों और गुजरने वाले पुलिस और जंगलात के मुलाजिमीन की जानें ज़ाय हो रही है। इन्होंने इंतबा दिया कि इस तरह की हरकतों को किसी भी सूरत में बर्दाश्त नहीं किया जा सकता और इस तरह के वाक़यात को रोकने के लिए मुनासिब कार्रवाई की जाएगी। DCCB चेयरमैन अड्डी भोजा रेड्डी ने कहा कि वो खिलाड़ियों को किसी भी किस्म की मदद फराहम करने की पूरी कोशिश करेंगे और इनकी तरक्की में ताउन करेंगे। आदिलाबाद ज़िला मुस्तखर के इंदिरा प्रियदर्शनी स्टेडियम में अहमदाबाद गुजरात में मुनक़िद होने वाले नेशनल इंटर स्टेट जूनियर एथलेटिक्स मीट में हिस्सा लेने जाने वाले ज़िले के खिलाड़ियों में यूनिफॉर्म्स और किट तकसीम किए। మనటువంటి కూడా నానమని జిల్లా అథ్లెటిక్స్ కార్యక్రమంలో పేనసారి బిఆర్
ఫిబ్రవరి 19th నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్ ప్రోగ్రామ్ గుజరాత్ అహ్మదాబాద్ ఉంది. గుజరాత్కు అహ్మదాబాద్ వెళ్తున్న జూనియర్స్కు పేరులందరికీ నా యొక్క ఈ కార్యక్రమం పాల్పంచుకున్నా. అదేవిధంగా ఈరోజు పోతున్న వారికి నా ఆశీస్సులు తెలియజేస్తూ మనం దాదాపు రాజేష్ గారి ఆధ్వర్యంలో వారు ఎంతో కష్టపడుతూ ఈరోజు చీకట్లున్న అథ్లెటిక్స్ ప్రోగ్రామ్ని పిల్లల్ని వెలుగులోకి తీసుకొచ్చి ఈ యొక్క రాష్ట్రమే కాదు మన జిల్లానే కాదు అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ నేషనల్ లెవెల్లో ఈరోజు పంపుతా ఉన్నామంటే దాదాపు 5 సంవత్సరాలు కూడా శక్తి పురుషులు మనం ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్కడ పోయినా కూడా స్టేట్లో కానీ ఇంటర్నేషనల్లో కానీ మంచి కప్పులు సాధించుకుని వస్తున్నాం. కాబట్టి మీరు ఇంకా కూడా మీకు ఏ ప్రోత్సాహం కావాలన్నా ఆదిలాబాద్ జిల్లా తరఫు నుంచి ఒక అధ్యక్షుడిగా నా బాధ్యత, అదేవిధంగా సెక్రటరీగా మన రాజేష్ గారి బాధ్యత, మా సోదరుడు కమలాకర్ రెడ్డి గారు కూడా ఏ ప్రోత్సాహం చేద్దాం తయారని చెప్పి సందర్భం కోరుతూ తప్పకుండా మా ఆశీస్సులు ముందుంటాయి. आदिलाबाद ता आरमूर रेलवे लाइन साधना कमेटी के ज़ेर एहतमाम रिले भूख हड़ताल का सिलसिला जारी है। रिले भूख हड़ताल आज 28वें दिन में दाखिल हो गए। आदिलाबाद ता आरमूर रेलवे लाइन का काम शुरू हो जाता है तो आदिलाबाद के लोगों के लिए बहुत से फ़वाइद हासिल होने के इम्कान थे। इस सिलसिले में मीडिया से बात करते हुए साधना समिति के ज़िम्मेदार मोहम्मद रफ़ीक ने मज़ीद तफसीलात से वाकिफ़ करवाया। की तरफ से मैं दो बात ये कहना चाहता हूँ कि आज 28 दिन हो गए। आज 28 दिन से बैठने की वजह ये है कि अपने को आदिलाबाद से आरमूर रेल डालना बोले, तो रेल अपने को यहाँ से नांदेड़, यहाँ से मुदखेड़, मुदखेड़ से नांदेड़, नांदेड़ से निज़ामाबाद वाइजा अपने को 520 किलोमीटर हो रहा है। 520 किलोमीटर होने के बाद में अपने को तकलीफ क्या है, महाराष्ट्र में अपन घूम रहे। आज तेलंगाना आना बोल के हम उद्यमों में भी थे। अब आदिलाबाद के लोगों को ये बोलना चाह रहे कि हम साहब आप तेलंगाना उद्यमों में माइनॉरिटी मदद नहीं दिए, कम से कम ये रेल के लिए तो मदद दीजिए। मदद मांगने की वजह ये है कि आदिलाबाद टू आरमूर की वजह क्या है, अपने को हैदराबाद जाने के लिए सिर्फ 3-3.5 घंटे लगते। यहाँ से आदिलाबाद से आरमूर 100 किलोमीटर, वहाँ से हैदराबाद बोलो 300 किलोमीटर हो रहा अपने को, तो अपने को 210 किलोमीटर की बचत हो रही, उसमें टाइम की बचत होती। ये आदिलाबाद के बिजनेस वालों को ये समझने को होना, रेल डालने के लिए 100 रेल यहाँ पे आदिलाबाद में गिर गई। अपना पहले तेलंगाना छोटा बैकआउट एरिया है आदिलाबाद, रेल डालने की वजह क्या है वो तो 100 रेल गिरी, मैक्सिमम 50 रेल गिरी समझो। उसमें फ़ायदा ये है कि ऑटो वालों का धंधा बढ़ जाता, फिर फ्रूट वालों को धंधा आना जाने के लिए बेनिफिट होते। आरमूर आया पर अपने को क्या है उधर से नहीं जाना है, आदिलाबाद को आरमूर का रेल अगर आए तो फ़ायदा रहता बोल के मैं बोलना चाहता हूँ। अपने तो सब देखो देने वाला अब अपने को बीजेपी गवर्नमेंट है, बीजेपी गवर्नमेंट में 8 उनके मंत्री बोल रहे लगाते बोल के, एक अपने आदिलाबाद का नहीं बोल रहा। स्वयं अपना सब सीधा स्टेटमेंट दिए कि आप लोगों को आने की ज़रूरत नहीं है। मैं बताया आपको ये होने वाला काम नहीं है, तो अभी आने वाला क्या, जब देने वाला जब TRS गवर्नमेंट जब 10 साल थी, जब उन्होंने नहीं करे, अब बीजेपी गवर्नमेंट आई, उन्होंने हम वादा दे रहे आप देने के लिए। मैं क्या बोल रहा हूँ, अगर ये करने से अपने को बहुत फ़ायदे होते सब। गुज़िश्ता एक दहाई से मुख्तलिफ इंतज़ामात के तहत चलाए जा रहे गुरुकुल मसाइल को फौरी तौर पर हल करने का मुतालबा करते हुए सिहा बैचेस लगाए असातिज़ा ने रियासती JAC के तहत एहतजाज किया। क़बाइली बहबूद गुरुकुल डिग्री कॉलेज बोध आदिलाबाद के तमाम तदरुसी और गैर तदरुसी अमले ने काले बैच लगाकर ड्यूटी पर हाज़िरी दी। इन्होंने तमाम शोबों में फौरी तबादलों और तरक्कियों का मुतालबा किया। इन्होंने कहा कि नई तरक्कियों से पहले तबादले और तरक्कियाँ दी जाए, वरना सीनियरिटी ख़त्म होने का ख़तरा है। న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే గురుకులాలలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను గురుకులాల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే కోరుతూ ఈరోజు గురుకుల JAC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఉద్యోగి కూడా నల్ల బ్యాడ్జీని ధరించి ఉన్న పరిష్కార సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ గత 7.5 సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయులు అధ్యాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు. వాళ్ళు 7 సంవత్సరాల నుంచి కూడా ఒకే ప్రాంతంలో
గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా వినియోగించేది ఏమంటే, ముందుగా ట్రాన్స్ఫర్స్ బదిలీలు చేపట్టిన తర్వాత, ప్రమోషన్ ఇచ్చిన తర్వాత కొత్తగా నియామకాలు చేపట్టాలని, మరియు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలు పెంచాలని, అదేవిధంగా గురుకులాల యొక్క సిబ్బందికి ప్రభుత్వం యొక్క జీవోలన్నీ కూడా ఎటువంటి ప్రత్యేక సర్కులర్ అనుమతులు అవసరం లేకుండా వెంటనే అమలయ్యేలాగా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి గురుకుల జేఏసీ తరఫున మేమందరము ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల బోత్ ఆదిలాబాద్ నుంచి మేమందరం కూడా ముక్త కంఠంతో ఈ సమస్యను విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. PDSU रियासती जनरल सेक्रेटरी श्रीकांत ने कांग्रेस हुकूमत की जानिब से बजट में तालीम के शोबे के लिए मुख्तस रकम पर नज़रसानी करने और मज़ीद फ़ंड जारी करने का मुतालबा किया। इन्होंने पीर के रोज़ ज़िला मुस्तक़र में यादव संगम भवन में मुनक़िद PDSU ज़िला कंस्ट्रक्शन जनरल बॉडी इजलास में शिरकत की। इन्होंने PDSU ज़िला सदर हरीश के हमरा झंडा लहराया। इन्होंने कहा कि KCR की साबिक़ा हुकूमत ने शोबे तालीम को संगीन बहरान में ढकेल दिया था और कम अज़ कम कांग्रेस हुकूमत इस पर नज़रसानी करनी चाहिए और रियासती बजट में तालीम के लिए 30% बजट मख्तस करना चाहिए। इसी तरह साबिक़ा हुक्मरानों ने उटनूर में क़बायली यूनिवर्सिटी क़ायम करने का ऐलान करके धोखा दिया। इन्होंने कांग्रेस से कहा कि वो ज़िले में क़बायली यूनिवर्सिटी के क़याम के लिए फ़ौरी इक़दाम करे। जिंदाबाद जिंदाबाद कदम कदम पर लड़ना सीखो, कदम कदम पर लड़ना सीखो। जिंदाबाद जिंदाबाद। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने अपोजिशन कायद KCR पर तनकीद की। इन्होंने कहा कि KCR का असम्बली में ना आना तेलंगाना आवाम की तौहीन है। इन्होंने KCR को आवाम से माफ़ी मांगने का मुतालबा किया। रेवंत रेड्डी ने कहा कि KCR अगर बात करेंगे तो हम इन्हें कोई भी वक्त देंगे। इनका कहना था कि वो भी जवाब देने के लिए तैयार है। इन्होंने कहा कि BRS के KRMB की करारदाद के हक़ में है या नहीं, इसके ख़िलाफ़ है। इन्होंने सवाल किया कि इन्होंने कृष्णा के पानी में हिस्सा क्यों बेचा। तेलंगाना రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు. వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి. చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలోకి వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు, తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపైనా మీరు మైకి అండి అధ్యక్ష. వారికి వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే ఇవ్వండి. ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమీ లేదు అధ్యక్ష. हाईकोर्ट ने गवर्नर कोटे के तहत नामजद 2 MLCs प्रोफेसर कोदंडराम और सहाफ़ी आमिर अली ख़ान की हलफ बर्दारी पर हाई कोर्ट के हुक्म इल्तिवा को 14 फरवरी तक बरकरार रखा। चीफ जस्टिस आलोक आराधे और चीफ जस्टिस अनिल कुमार पर मुश्तमिल बेंच ने आज दूसरे दिन भी इस केस की समाअत की और आइंदा समाअत को 14 फरवरी तक मुलतवी करते हुए हुक्म इल्तिवा को 4 शंबे तक बरकरार रखने का ऐलान किया। पार्लियामेंट इंतखाबात के पेश नज़र रियासत तेलंगाना में ओहदेदारों के तबादलों का सिलसिला जारी है। कल हुकूमत ने रियासत भर में महकमे पंचायत राज के तहत खिदमत अंजाम देने वाले 395 MPDOs का तबादला किया था। हाल ही में हुकूमत ने महकमा आबकारी में
बड़े पैमाने पर तबादली करने के अहकाम जारी किए। इलेक्शन कमीशन के रहनुमाया खतूत के मुताबिक हुकूमत ने 14 एक्साइज सुपरिटेंडेंट्स का तबादला किया। मालूम हुआ है कि आने वाले दिनों में बाज़ दिगर महकमों में अफसरान के तबादले किए जाएंगे। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। केसलापुर नागोबा जात्रा में क़बाइली अवामी दरबार मुनक़िद। रियासती वज़ीर सीतक्का ने बतौर मेहमान ख़ुसूसी की शिरकत। आदिलाबाद किसान कांग्रेस के ज़ेर एहतमाम साबिक़ चीफ मिनिस्टर KCR के ख़िलाफ़ एहतजाज। फ्लेक्सी को किया गया नज़र आतिश। कुरान करीम अज़मत वाली किताब। हाफिज़ कुरान का मर्तबा बहुत बुलंद। दारुल अज़ीज़िया के 12वें सालाना अज़ीमुश्शान जलसे आम से उलमा इकराम के खिताबात। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।